తీసుకొచ్చిన మహానుభావుడు ప్రధాని మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాజమహేంద్రవరం కూటమి సభలో మాట్లాడిన ఆయన భారత శక్తిని ప్రపంచానికి మోదీ చాటారని, దేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం ఉండే నేత కావాలని అన్నారు. మోదీ నాయకత్వంలో ఉన్న మన దేశం వైపు 10 ఏళ్లుగా శత్రువులు చూడాలంటేనే భయపడుతున్నారని అన్నారు. మోదీ హయాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడిందని పవన్ అన్నారు. దేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి, భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం, శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి. కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు. ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం. అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని. ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కనేవాడిని. ఒకళ్ళు వస్తారా అని. వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. 3వసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. 3వసారి ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ దేశంగా కాబోతుంది. మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం. మేమందరం నడుస్తాం. మేమందరం కూడా ఆయన కలల్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని నెంబర్ 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం.